మెగా డిఎస్సి 2025 అంటూ ఆశలు రేకెత్తించిన చంద్రబాబు సర్కార్ నయవంచనకు పాల్పడిందని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభకు పాతరేసి నచ్చినట్లు ఉద్యోగాలిచ్చారని మండిపడుతున్నారు. కటాఫ్ మార్కులు ప్రకటించకుండా వారిచ్చిందే ర్యాంకు, చెప్పిన వారికే ఉద్యోగం అన్న చందంగా డిఎస్సిని మార్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి 2025 నిర్వహణను అడుగడుగునా దారి తప్పించింది కూటమి సర్కారు. జిల్లా ఎంపిక కమిటీలను నీరుగార్చి ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర స్థాయిలో తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. పరీక్ష ముగిశాక రాసిన అభ్యర్థులందరితో కామన్ మెరిట్ లిస్టు విడుదల చేయాల్సి ఉన్న పలు దఫాలు టెట్ మార్కులు ఎడిట్ చేశారు. డిఎస్సిలో వచ్చిన మార్కులతో కలిపి మార్పులు చేర్పులు చేశారు. దీంతో మొదట మెరిట్లో ఉన్న ర్యాంకులు తలకిందులైపోయాయి. చివరిగా ఇచ్చిన మెరిట్ లిస్టులోనూ ఓపెన్ కట్ ఆఫ్, సామాజిక వర్గాల ఆధారంగా మెరిట్ కట్ ఆఫ్ మార్కులు ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్లలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ అభ్యర్థుల మెరిట్ను సైతం విడుదల చేయాలి. ఆ తర్వాత లోకల్ మెరిట్ ఎంపిక చేపట్టాలి. ఓపెన్ కట్ ఆఫ్ కంటే పైన ఉన్న ప్రతిభావంతులను ఓపెన్లోనే భర్తీ చేయాలని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని జీవో నెంబర్ 77లోనూ పేర్కొన్నారు. కానీ ఏ విధానం అనుసరించారో, ఎలా చేశారో పరీక్ష రాసిన ఒక్క అభ్యర్థికి కూడా అర్థం కాకుండా చేసింది ఈ కూటమి సర్కారు. డిఎస్సిలో పోస్టుల ఆధారంగా అమలు చేయాల్సిన వివిధ సామాజిక రిజర్వేషన్లను దారి తప్పించారు. మెరిట్లో ఉన్న అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు ఇవ్వడంతో ఆ మేరకు రిజర్వ్డ్ కేటగిరీలోని మెరిట్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇక హారిజాంటల్ రిజర్వేషన్ అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 100% పోస్టుల్లో ఖచ్చితంగా 33% పోస్టులను మహిళలకు కేటాయించాలి. 33% కంటే మహిళలు తగ్గితే హారిజాంటల్ రిజర్వేషన్ను పరిశీలించి తగ్గిన మహిళల సంఖ్య ఆధారంగా అంతే సంఖ్యలో అత్యంత కిందనున్న పురుష అభ్యర్థులను తొలగించి వారి స్థానంలో మెరిట్లో ఉన్న మహిళలను ఎంపిక చేయాలి. ఇక సర్టిఫికెట్లలో లోటుపాట్లు ఉంటే సరిచేసుకునేందుకు గడువునివ్వాలి. కానీ ఈ డిఎస్సిలో మాత్రం చేసిన తప్పులు, నిబంధనల ఉల్లంఘనను కప్పిపుచ్చుకునేందుకు అత్యంత వేగంగా 148 రోజుల్లో ప్రక్రియను ముగించారు. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల మేరకు నిబంధనల ప్రకారం కటాఫ్కు పైన ఉన్న అభ్యర్థులను తప్పనిసరిగా ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేయాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్ కేటగిరీలో చేర్చేందుకు ఆస్కారం లేదు. కానీ డిఎస్సి 2025లో ప్రభుత్వం ప్రకటించిన మెరిట్ లిస్ట్నే తీసుకుంటే అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో ఎంపిక కావాల్సిన వారిని వివిధ సామాజిక రిజర్వేషన్లలోని లోకల్ పోస్టుల్లో 80% నింపారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థులు, మెరిట్లో ఉన్న అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.